ఫ్రెండ్స్ నమస్కారం అందరికి రీసెంట్ గా ఒక వీడియోకి ఒక బ్రదర్ అయితే కామెంట్ చేయడం జరిగింది. అకౌంట్ టు అకౌంట్ మనీ ట్రాన్స్ఫర్ ఎలా చేయాలి, కొత్త వర్షన్ టు సెల్ఫ్ వచ్చింది వీడియో చేయండి బ్రో అని ఈ విధంగా ఒక బ్రదర్ అయితే కామెంట్ చేయడం జరిగింది. ఇప్పుడు కొత్తగా ఫోన్ పే యాప్ అనేది అప్డేట్ అయిన తర్వాత కొత్త వర్షన్ లో ఏ విధంగా మనీ అనేది సెల్ఫ్ బ్యాంక్ అకౌంట్ కి అదే విధంగా అదర్ బ్యాంక్ అకౌంట్ కి ఏ విధంగా మనీ అనేది ట్రాన్స్ఫర్ చేయాలో చెప్పండి బ్రదర్ అని ఈ విధంగా కామెంట్ చేయడం జరిగింది. ఈ రోజు ఈ వీడియోలో వచ్చేసి మీకు ఫోన్ పే యాప్ లో వచ్చేసి కొత్తగా అప్డేట్ అయిన తర్వాత కొత్త వర్షన్ లో ఏ విధంగా ఫోన్ పే లో 1 లేదా 2-3 అకౌంట్స్ అనేది ఉంటే ఏ విధంగా సెల్ఫ్ అకౌంట్ కి మనీ ట్రాన్స్ఫర్ చేయాలి, ఏ విధంగా అదర్ బ్యాంక్ అకౌంట్స్ కి మనీ ట్రాన్స్ఫర్ చేయాలో ఈ వీడియోతో మీకు క్లారిటీగా చెప్తాను. వీడియోని లైక్ చేయకుండా తప్పకుండా వీడియోని లైక్ చేయండి. అదే విధంగా మా యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా మా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫోన్ పే యాప్ అనేది ఓపెన్ చేసిన తర్వాత మీ హోమ్ పేజ్ లోనే 2 మొబైల్ నెంబర్ పక్కన మీకు 2 బ్యాంక్ అకౌంట్ అండ్ సెల్ఫ్ అకౌంట్ అని ఉంటుంది చూడండి. జస్ట్ మీరు 2 బ్యాంక్ అకౌంట్ అండ్ సెల్ఫ్ అకౌంట్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత నెక్స్ట్ అయితే మీ 2 ఆప్షన్లు అయితే వస్తాయి. ఇక్కడైతే మీరు 2 సెల్ఫ్ బ్యాంక్ అకౌంట్ కి అయితే మీ యొక్క సెల్ఫ్ బ్యాంక్ అకౌంట్స్ కి మీరు మనీ ట్రాన్స్ఫర్ చేయాలనుకుంటే జస్ట్ మీరు ఇక్కడ 2 సెల్ఫ్ బ్యాంక్ అకౌంట్ ఆప్షన్ మీద క్లిక్ చేసి మీరు అయితే చేసుకోవచ్చు. సెల్ఫ్ అకౌంట్ కాకుండా వేరే వాళ్ళ అకౌంట్ కి మీరు మనీ ట్రాన్స్ఫర్ చేయాలనుకుంటే 2 అకౌంట్ నెంబర్ అని క్లిక్ చేసి మీరు అయితే అకౌంట్ నెంబర్ అనేది ఎంటర్ చేసి మీరు అయితే మనీ అయితే ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. మీకు 2 ఆప్షన్ల ద్వారా అకౌంట్ నెంబర్ ద్వారా ఏ విధంగా ట్రాన్స్ఫర్ చేయాలి, అదేవిధంగా సెల్ఫ్ అకౌంట్ కి ఏ విధంగా మనీ ట్రాన్స్ఫర్ చేయాలో మీకు 2 ఆప్షన్ల ద్వారా ఏ విధంగా మనీ ట్రాన్స్ఫర్ చేయాలో చెప్తాను చూడండి. 2 సెల్ఫ్ బ్యాంక్ అకౌంట్ ఆప్షన్ క్లిక్ చేస్తే మీకు నెక్స్ట్ అయితే మీకు పేమెంట్ అని వచ్చి ఇక్కడ మీ యొక్క అకౌంట్స్ వస్తాయి. మీ యొక్క ఫోన్ పే లో ఎన్ని అకౌంట్స్ అనేది యాడ్ అయి ఉన్నాయో ఆ అకౌంట్స్ వస్తాయి. మీ యొక్క సెల్ఫ్ అకౌంట్స్ వస్తాయి. మీకు ఎన్ని అకౌంట్స్ ఉన్నాయో ఆ అకౌంట్స్ వస్తాయి. మీరు ఏ బ్యాంకింగ్ మనీ ట్రాన్స్ఫర్ చేయాలనుకుంటారో ఆ బ్యాంక్ అకౌంట్ అనేది ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఎంటర్ అమౌంట్ దగ్గర మీరైతే అమౌంట్ అనేది ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ అమౌంట్ అనేది ఎంటర్ చేస్తున్నాను చూడండి. ఈ విధంగా అమౌంట్ అనేది ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ ప్రొసీడ్ మీద క్లిక్ చేసి మీరు ఇక్కడ అకౌంట్ అనేది వస్తుంది. అకౌంట్ వచ్చిన తర్వాత జస్ట్ మీరు ప్రొసీడ్ టు పే మీద క్లిక్ చేసి మీరు మీ యొక్క యూపీఐ ఐడిని ఎంటర్ చేసి మీరు జస్ట్ మీరు అమౌంట్ అనేది పే చేస్తే మీకు పేమెంట్ అనేది సక్సెస్ఫుల్ అయితే అవుతుంది. అయిన తర్వాత మీకు సెల్ఫ్ అకౌంట్ కి మనీ ట్రాన్స్ఫర్ అయితే అవుతుంది. ఈ విధంగా ఒక అకౌంట్ నుంచి ఇంకో అకౌంట్ కి మీ సెల్ఫ్ అకౌంట్స్ కి అయితే మీరు మనీ అనేది ఈ విధంగా అయితే ట్రాన్స్ఫర్ అయితే చేసుకోవచ్చు. ఒకవేళ అకౌంట్ నెంబర్ ద్వారా మీరు మనీ ట్రాన్స్ఫర్ చేయాలనుకుంటే 2 అకౌంట్ నెంబర్ అండ్ ఐఎఫ్సి అనేది సెలెక్ట్ చేసుకోండి. 2 అకౌంట్ నెంబర్ అండ్ ఐఎఫ్సి అని వస్తుంది. వచ్చిన తర్వాత మీకు కింద వచ్చేసి ఇక్కడ ప్లస్ బ్యాంక్ అకౌంట్ అనే ఆప్షన్ ఉంటుంది చూడండి. జస్ట్ మీరు ప్లస్ బ్యాంక్ అకౌంట్ ఆప్షన్ క్లిక్ చేయండి. క్లిక్ చేసిన సెలెక్ట్ రిసీవర్ బ్యాంక్ అని వచ్చి ఇక్కడ ఇండియాలోని ఆల్ బ్యాంక్స్ వస్తాయి. మీరు ఏ బ్యాంక్ అకౌంట్ కి మీరు అమౌంట్ అనేది ట్రాన్స్ఫర్ చేయాలనుకుంటారో ఆ బ్యాంక్ అనేది ఇక్కడ సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ అకౌంట్ నెంబర్ దగ్గర ఇక్కడ అకౌంట్ నెంబర్ అనేది ఎంటర్ చేయండి. ఐఎఫ్సి కోడ్ అనేది నాట్ రిక్వైర్డ్, ఇది ఆటోమేటిక్ గా సెలెక్ట్ అయితే అవుతుంది. ఈ విధంగా ఇక్కడ అకౌంట్ నెంబర్ అనేది మీరు ఎంటర్ చేసి మీరు జస్ట్ మీరు నెక్స్ట్ మీద క్లిక్ చేయగానే నెక్స్ట్ అయితే ఇక్కడ వెరిఫైడ్ అకౌంట్ హోల్డర్ నేమ్ దగ్గర మీకు బ్యాంక్ అకౌంట్ కి సంబంధించి హోల్డర్ నేమ్ అయితే వస్తుంది. ఇక్కడ అకౌంట్ హోల్డర్ నేమ్ అనేది మీరు 1, 2, 3 సార్లు చూసుకోండి. కరెక్ట్ మీరు ఎవరికైతే డబ్బులు కొడుతున్నారో నేమ్ అనేది చూసుకోండి, వాళ్ళదో కాదు. ఒకసారి మీరు అయితే నేమ్ అయితే మీరు 1, 2, 3 సార్లు అనేది పాస్బుక్ లో ఈ విధంగా నేమ్ అనేది ఉందో లేదో చూసుకోండి. నేమ్ అనేది కరెక్ట్ గా ఉన్న తర్వాత మీరైతే జస్ట్ ఇక్కడ ప్రొసీడ్ టు పే మీద క్లిక్ చేసి మీరైతే పే మీద క్లిక్ చేసి మీరు యూపీఐ పిన్ అనేది ఎంటర్ చేసి మీరైతే అమౌంట్ అనేది పే చేసుకోవచ్చు. ఈ విధంగా ఫోన్ పే యాప్ లో సెల్ఫ్ బ్యాంక్ అకౌంట్స్ అయినా కానీ లేదా వేరే వాళ్ళ అకౌంట్ నెంబర్ కి అయితే ఈ విధంగా మనీ ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో కూడా లైక్ చేయండి. అదే వీడియో ఎలాగుందో మీ అభిప్రాయం అయితే తప్పకుండా కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. అదేవిధంగా మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ తప్పకుండా మా యూట్యూబ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్